ఏటీవీ డివోషనల్ ప్రేక్షకులకు స్వాగతం. జీవితంలో ఆర్థిక ఇబ్బందులు సాధారణమే. అయితే అవి నిరంతరం మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే మీరు ఉన్న ఇంటిలో వాస్తు దోషమైనా ఉండాలి, లేక మీకు జాతకంలో శని, రాహు, శుక్ర దోషాలైనా ఉండాలి. మీరు తీవ్రంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే మీరు నివసిస్తున్న ఇంట్లో వాస్తుపరమైన దోషాల వల్ల ఏర్పడిన నెగిటివ్ ఎనర్జీ కలిగించే చెడు ఫలితాల ఫలితమే ఈ ఆర్థిక ఇబ్బందులు. ఇటువంటి ఇబ్బందులకు మీరు తప్పకుండా చెక్ పెట్టాల్సిందే, లేకపోతే జీవితాలు చాలా దుర్భరంగా మారుతుంటాయి. ఇందుకోసం మీకు చాలా చిన్న చిన్న పరిహారాలు తెలియజేస్తుంది తంత్రశాస్త్రం. ప్రతిరోజు ఉదయం మీరు ఇంటిని శుభ్రం చేసిన వెంటనే తడి బట్టతో తుడిచేటప్పుడు ఆ నీటిలో 3 టేబుల్ స్పూన్ల రాళ్ల ఉప్పు, చిటికెడు మంచి పసుపు వేసి ఆ నీటితో ఇల్లంతా తుడవండి. ఇలా 21 రోజులు ప్రతిరోజు ఈ చిన్న తంత్రం చేయండి. ఆ తర్వాత ప్రతి మంగళవారం, ప్రతి శనివారం ఈ తంత్ర పరిహారం చేస్తూ ఉండండి. దీనివల్ల మీకు వాస్తుపరమైన చిన్న చిన్న ఇబ్బందులు, అలాగే గ్రహదోషాలు క్రమంగా తొలగిపోతాయి. ఇక మీరు తీవ్ర ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నప్పుడు మీరు చేయాల్సిన అత్యంత తేలికైన పరిహారం మరొకటి ఉంది. ఇంట్లో ధూపం వేయటం, అలాగే ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం మీ ఇంట్లో ఒక ప్రత్యేకమైన ధూపాన్ని వేయండి. గుగ్గిలం, సాంబ్రాణి, యాలకులు, లవంగాలు కలిపిన ఈ ప్రత్యేక మిశ్రమాన్ని ధూపం వేయటం వల్ల ఇంటిలో ప్రతి గదిలో 4 మూలలకు చూపించండి. చివరిగా మీ బాత్రూమ్స్లో కూడా ఆ ధూపం పొగను వేయండి. ఇది చాలా తేలికైన పరిహారం. దీనివల్ల రాహువు, శని గ్రహాలు మీకు కలిగించే దుష్ఫలితాలు క్రమంగా నివారించబడతాయి. 1 నెలలోనే మీకు ఆర్థికంగా కొంత మేలు కలగవచ్చు. అలాగే ఇంట్లో ప్రశాంతత కలుగుతుంది. అనవసర వ్యయాలు తగ్గుతాయి. అప్పులు తీర్చగలుగుతారు. ఆరోగ్యం చాలా బాగుంటుంది. అయితే ఈ పరిహారం ప్రతి వారం మంగళ, శుక్రవారంలో మాత్రం తప్పనిసరిగా చేయాలి. ఇలా 6 వారాలు చేయాలి. ఎప్పుడైనా వీలు కాని పక్షంలో తర్వాతి వారంలో చేసుకోవచ్చు. కానీ కనీసం ఒక 3 నెలలైనా ఈ ధూపం పరిహారాన్ని తప్పకుండా చేయండి. మంచి ఫలితాలు పొందండి. దేనినైనా ఆచరించేటప్పుడు తప్పకుండా నమ్మకంతో ఆచరిస్తే తద్వారా మంచి మేలు కలుగుతుంది. ఇందుట్లో మీకు నష్టపోయేదంటూ ఏమీ లేదు. అలాగే రాహువు, శని గ్రహాల దోషాలు కూడా ఈ ధూప పరిహారంగా ఖచ్చితంగా తగ్గుతాయి అని తంత్రశాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. మీకు మేలు కలుగుతుంది. నమ్మకంతో చేయండి. మీ ఇంట్లో శుభాలకు అవకాశం ఏర్పడుతుంది. ఎలాంటి సమస్యకైనా తేలికపాటి మంచి రెమెడీలను మీకు అందిస్తుంది పరిహార శాస్త్రం. దీనికి నియమం కేవలం మీరు శుచిగా ఉండడమే. మీకు వీలు కాని పక్షంలో ఇంట్లో ఎవరైనా ఈ ధూప పరిహారం కూడా చేయవచ్చు. మీకు బదులుగా వేరే ఎవరైనా సరే ఈ ధూప పరిహారాన్ని ఆచరించవచ్చు. దీంట్లో ఎలాంటి పెద్ద పెద్ద నియమాలు, నిబంధనలు ఏమీ లేవు. చక్కగా ఈ ధూప పరిహారాన్ని పాటించండి. మీకున్న కష్టాలను తొలగించుకోండి. ఇక ఎప్పుడైనా పరిహారాల కోసం ఉపయోగించే ఉప్పు కేవలం సముద్రపు రాళ్ల ఉప్పునే కొనండి. దీనిని కొంతమంది సముద్రపు ఉప్పు అంటారు, ఇంగ్లీష్లో క్రిస్టల్ సాల్ట్ అంటారు. అలాగే కొన్ని చోట్ల రాళ్ల ఉప్పు అంటూ ఉంటారు. దీనిని మాత్రం కేవలం శుక్రవారం ఉదయం 6-7 గంటల మధ్య కానీ, లేదా మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్య కానీ శుక్రవారం ఉంటుంది. ఆ సమయంలో కొంటేనే ఈ రాళ్ల ఉప్పు మీకు మేలు కలుగుతుంది. ఇక వీలు కాదు అనుకుంటే బుధ, గురు, శుక్రవారాల్లో మీకు వీలైన సమయంలో కొనండి. రాళ్ల ఉప్పు పరిహారాలు చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు చెప్పినవి కేవలం ఆర్థిక, ఆరోగ్య సమస్యలు బాధిస్తున్నప్పుడు, అలాగే మీకు నరదృష్టి ఎక్కువగా ఉన్నప్పుడు, దుష్ట శక్తుల వల్ల మీరు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నప్పుడు, నెగటివ్ ఎనర్జీ మీ ఇంట్లో మీకు అనేక ఇబ్బందులు కలిగిస్తున్నప్పుడు తప్పనిసరిగా ఈ రాళ్ల ఉప్పును వాడండి. ఇలాంటి వాటన్నిటినీ ఆ రాళ్ల ఉప్పు సందేహం లేదు అని చెబుతుంది తంత్ర పరిహార శాస్త్రం. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.